వెల్కమ్ బ్యాక్ టు ప్రాజ్య ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి సీబాస్ ఫిష్ కర్రీతో వచ్చేసానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఫిష్ని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ కొద్దిగా స్వీట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ దెన్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ప్యూరే అండి ఇది. దెన్ టమాటో పల్ప్ అండ్ దెన్ టామరిన్ పల్ప్. అండ్ ఈ పౌడర్ వచ్చేసి కర్రీ లీవ్స్, కొరియాండర్ సీడ్స్, పాపీ సీడ్స్, క్లోవ్స్, కార్డమమ్, సినమన్ పౌడర్ అండి ఇది. అండ్ దెన్ ఇది కొరియాండర్ లీవ్స్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, క్యూమిన్ అండ్ సాల్ట్. ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులో మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఎక్కువ నిల్వ కూడా పెట్టుకోవచ్చండి మనం కర్రీని. ఇంకోటి, ఫిష్ కర్రీ నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో అది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మిక్స్ చేసుకున్నాక ఆయిల్లో మనం కొన్ని మసాలాలు వేసుకోవాలండి. సో ఫస్ట్ టర్మరిక్ పౌడర్ మనం యాడ్ చేసుకుందాం. దెన్ క్యూమిన్ పౌడర్ మనం యాడ్ చేసుకుందామండి. దెన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసినప్పుడు ఫిష్ అందులో వేసాం కాబట్టి. సో ఇది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకుందామండి. సో ఈ పీసెస్ వేసుకున్నాక మనకి ఆ మ్యారినేషన్ చేసిన గ్రేవీ అనేది కొద్దిగా మిగులుతుంది. సో అది కూడా మనం వేసేసుకోవాలి ఇందులోకి. ఇది యాడ్ చేసేసుకోవాలండి మనం. దెన్ మనం పౌడర్ చేసుకున్నాను కదండి, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో. పౌడర్ యాడ్ చేసుకున్నాక మనం దీంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కొంచెం డ్రైగా అనిపించినప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ కలిపేసుకున్నాక దెన్ మనం టమాటో ప్యూరీ కూడా ఈ స్టేజ్లో మనం యాడ్ చేసేసుకోవాలి. దెన్ టమాటో ప్యూరీ వేసేసుకున్న వెంటనే మనం టామరిన్ది పల్ప్ కూడా వేసేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఏమీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సో అందుకే లైన్ బై లైన్ వేసేసుకుంటే చాలు. సో అది వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి నేను కొంతసేపటికి కుక్ చేస్తున్నానండి, లిడ్ క్లోజ్ చేసి. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయిందండి. ఒక 10 minutes తర్వాత చూస్తే. దెన్ ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసాను. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది ప్లేట్లో మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఎంత బాగుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.